మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు రిటర్న్ కట్ చేసి ఈ నెలని ఆఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది సార్. దయచేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. దయచేసి ఫ్యాన్స్ ఆగిన ఉండాలి. స్కానర్ పెట్టాం లేదు, క్యాష్ మోడ్ లో చేసుకో. అప్పుడు కామన్ మ్యాన్ పబ్లిక్ చాలా మంది వచ్చి కూరగాయలు కూడా కొనుక్కొని వెళ్ళడం జరిగినాయి. సో అందులో ఐడియా తీసుకొని నేను ఎప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రివ్యూ చేసినప్పుడున్నా ఏమైనా ఫ్రీ విజిట్ వెళ్ళినప్పుడు వండర్ఫుల్ ఫార్మర్స్ ఉన్నారు మన దగ్గరికి. సో దీని ఉద్దేశం మీకు మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ మన ఫార్మర్స్ మన జిల్లాలో ఉన్న గొప్పతనం మీకు చూపించాలని ఒకటి. రెండోది ఫార్మర్స్ కూడా మీరు ఎక్కువ కొన్నప్పటికీ వాళ్ళు కూడా ఫార్మర్స్ నుంచి అగ్రో ఆంటర్ప్రినర్స్ గా మారిపోతారు. రేపు వాళ్ళు కూడా ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఉంటారు. ఇప్పుడు దాకా ఇఫ్ యు ఆర్ సర్చింగ్ ప్లీజ్ కమ్ హియర్. నేను ఆల్రెడీ ప్రామిస్ చేసి చెప్పినట్టు మన జిల్లాలో కోకో ఉంది, చాక్లెట్ ఉందా నా ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగాను ఈ జిల్లాకు కలెక్టర్గా వచ్చినప్పటికీ. ఇప్పుడు మన కోకోలోనే చేసిన చాక్లెట్స్ అథెంటిక్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. సో దయచేసి ఎక్స్ప్లోర్ చేయండి, ఏమైనా నచ్చితే కొనండి. ఇవన్నీ డైరెక్ట్గా ఫార్మర్స్ కోసం మనం చేస్తున్నది. సో మన ఏలూరు జిల్లా ఫార్మర్స్ని సపోర్ట్ చేయడం అని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నిజంగా ఆర్గానిక్ రైతులు పంట వేసి పండిస్తే మార్కెటింగ్ సౌకర్యం లేకపోవటం, రెండోది ప్రతి గ్రామంలోనూ మనం ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కొంతమందిని టెంపరీగా అపాయింట్ చేశాం. వాళ్ళు మాటల వరకే దాన్ని ఎదరకు తీసుకెళ్తున్నారు తప్ప చేతల్లో పూర్తి స్థాయిలో మనం ఎదరకు తీసుకెళ్ళలేకపోతున్నాం. ముఖ్యంగా ఇది సమ్మర్ కాబట్టి రేపు వచ్చేటువంటి తొలకరిలో అయినా సరే ఒక్క వ్యవసాయం చేసేవాళ్ళకే కాకుండా టెర్రస్ మీద గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రదేశాల్లో స్కూల్స్లో మిగిలినటువంటి చోట్ల మనము కొంత సబ్సిడీ మీద ఈ సీడ్స్ ఇవ్వగలిగి వాళ్ళని ప్రోత్సహించినట్లయితే చాలామంది ఈరోజు నేను చూస్తున్నా మార్కెట్లో కొనుక్కునేటువంటి కూరగాయల కన్నా వాళ్ళకు ఉండేటువంటి బిల్డింగ్ మీద పచ్చి కూరగాయలు కానించి టమాటాల దగ్గర నుండి బెండకాయల దగ్గర నుండి రోజు వాళ్ళ ఇంటికి సరిపడేవన్నీ వాళ్ళ మీదే వాళ్ళు తాపిస్తున్నారు. మీలో చాలామంది ఈ రోజున సొంత ఇళ్ళు ఉన్నారు. ఈ జిల్లాలోనే పుట్టి ఈ జిల్లాలో పెరిగి ఈ జిల్లాలోనే ఉద్యోగం చేస్తున్నటువంటి వాడు ఉన్నారు. ఈ జిల్లాలోనే మరి మా మీడియా మిత్రులు సొంత ఇళ్ళు ఉన్నవాడు ఉన్నారు. మీరంతా కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మూలస్తంభం మీడియా. మీరు ఫోకస్ చేస్తే, మీరు ఎంకరేజ్ చేస్తే, మీరు దానికి పబ్లిసిటీ ఇస్తే, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, మీరు దాన్ని ఎదురు తీసుకెళ్ళినట్లయితే సరైనటువంటి ఫలితాలని మనం సాధిస్తాం. మొన్న కాన్స్టిట్యున్సీ బడ్జెట్ అని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ చేసిన దాంట్లో నాకు ఒక్క మండలంలోనే 15 లక్షల రూపాయలు దీనికోసం బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగింది. కాకుండా
ఆ 15 లక్షలు దేనికి పెట్టారు, ఎందుకు పెట్టారు, ఏ విధంగా ఖర్చు పెడతారనేది మాకు వివరణ చెప్పలా. కానీ దాంట్లో మాత్రం నేను ఈ సాంప్రదాయంగా వ్యవసాయం చేసేటువంటి ప్రోత్సాహం కింద ఒక్క దెందులూరు మండలంలోనే చూపించారు ఆ 15 లక్షలు. దాని మీద కూడా మీరు క్లారిటీ ఇచ్చి రాబోయేటువంటి తొలకరి నాటికి రైతులే కాకుండా ఉద్యోగస్తులు కూడా పెరటి తోటలు పెంచి ఈ ఆర్గానిక్ని ఎదరకు తీసుకొస్తే దానివల్ల బోల్డంతా మనకి ఉపయోగం జరుగుతుంది. ఆరోగ్యపరంగా ప్రతి వాళ్ళు కూడా నేను పెంచాలి, నేను కాపించాలి, నా ఇంటికాడే అవి ఉండాలి అంటే డబ్బుల గురించి మాట్లాడట్లా. మనకి ఈ రోజున మనం వాడకంలో రసాయనిక ఎరువులు కావచ్చు, క్రిమిసంహారక మందులు కావచ్చు. నేను ఈ మధ్యన ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఈరోజు రేపు మన ఏలూరు జిల్లాలో ఏలూరు రైతు సంపద మేళా పెడుతున్నాము. ఇందులో ఆథెంటిక్ ఒరిజినల్ ఫార్మర్స్ వాళ్ళు చేసిన ఒక ప్రోడక్ట్స్ని మనకి ఇక్కడ సేల్ కోసం పెడతారు. మీరు చూసుకోవచ్చు ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్గా ఎట్లా ఉన్నాయి ఆథెంటిక్ ప్రోడక్ట్స్ని తెలుసుకోవడానికి, ఆ ఫార్మర్ తోటి ఇంటరాక్ట్ చేసుకోవడానికి, మీ వల్ల ఏదైనా ఆర్డర్ పెట్టొచ్చుంటే కొనుక్కోవడానికి కోసం ఒక 2 రోజులు మేళగా పెట్టి ఉన్నాము. ఒక 50 షాప్లో ఉన్నాయి, 180 ప్రోడక్ట్లు మనం పోర్టల్లో చేసాము. ఇది యాక్చువల్ ఒరిజినల్ ఉద్దేశం ఏదంటే ఆన్లైన్ కస్టమర్స్ కోసం ఏలూరు రైతు సంపద .in అనే ఒక వెబ్సైట్ని లాంచ్ చేసి ఉన్నాము. ఆ వెబ్సైట్లో 180 ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీకు ఏమైనా ప్రోడక్ట్ నచ్చితే డైరెక్ట్గా అక్కడ క్లిక్ వాట్సాప్ చేసుకొని ఆ ఫార్మర్స్ తోటి మాట్లాడుకొని మీకు ఎక్కడ కావాలి, ఏం కావాలి, ఆ ఫార్మర్ ప్రోడక్ట్ రెడీగా ఉన్నాయి కూడా కన్ఫర్మ్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు. అది కాకుండా అర్బన్ క్రౌడ్ కోసం దగ్గర ఉండే వాళ్ళు ఒకసారి ఏం ప్రోడక్ట్స్ ఎట్లా ఉన్నాయి నేరుగా చూస్తామని ఎవరైనా ఇష్టపడితే ఈరోజు రేపు ఇక్కడికి మేళా ఉంటుంది. దయచేసి లోకల్ పబ్లిక్ అందరూ వచ్చి మన ఫార్మర్స్ని మోటివేట్ చేయాలని స్టార్ట్ చేసాము. ఇంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఇంత స్కోప్ ఉంటుంది అన్నది ఒక్కొక్క స్టేజ్లో మేమే ముందుకు వస్తున్నాము. మన ఫార్మర్స్ ప్రోడక్ట్ చేయడం తప్ప వేరేమీ తెలియలేదు. తర్వాత ప్రోడక్ట్ చేసుకుని మార్కెటింగ్ చేయాలంటే ఎఫ్ఎస్ఎస్సీ సర్టిఫికేట్ కావాలని దానికి ఒక వర్క్షాప్ పెట్టాము. తర్వాత నెక్స్ట్ స్టెప్లో కొరియర్ చేయాలి. ఇప్పుడు చాలామంది నేను పబ్లిసిటీ చేస్తే ఆర్డర్ వస్తుంది, కొరియర్ చేయడానికి లాజిస్టిక్స్ పరంగా కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. సో ఒక్కొక్కటిగా చేసుకొని వెళ్తున్నాము. ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాము. ఒక 2 రోజులు ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లా ఉన్నాయి, ఎంత సేల్ చేయగలరు అని చెప్పి తెలుసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్గా కాన్స్టిట్యువెన్సీలు పెడతామా, మండల లెవెల్ పెడతామా, పర్మనెంట్ షాపులు పెడతామా లేదా పబ్లిక్ ఒక సపోర్ట్ బట్టి నెక్స్ట్ డెసిషన్ తీసుకుంటాం.